అశోక్ గారు యుఎస్ఏ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే ఆయన చాలా ప్రణవము సాధన కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నారు. గురుగారి ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన చేసేటప్పుడు ఆయనకి లోపల అనుకోకుండా ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్స్ వస్తున్నాయి. చాలా అంతర్ముఖంగా ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అదేంటి అని చివరికి ఏది కూడా పసికట్టలేక బయట నుంచి ఏమైనా వస్తుందేమో, ఫ్రిడ్జ్ సౌండ్ ఏమన్నా కొంచెం సౌండ్ వస్తుందేమో అని అనిపిస్తుంది. అంకుల్ని అడిగి సాధన చేసేటప్పుడు లోపల ఏదన్నా చిన్న సౌండ్ లాగా వచ్చి తర్వాత క్లారిటీ వస్తుందా అని అడగమని అడుగుతున్నారు. బాగానే ఉంది. అలాంటి డిస్టర్బెన్సెస్ రావటం, వరల్డ్ అంతా పగిలిపోయేటట్టు ఫీల్ అయిపోవటం అవన్నీ నార్మల్ అండి. మా కొలీగు రామారావు గారిని ఉన్నారు, వాడి అబ్బాయి కూర్చున్నాడు. వారికి ఒకనాడు సాధన చేస్తున్నప్పుడు తనే పగిలిపోయిన ముక్కలుగా అయిపోతానంటే ఫీలింగ్ వచ్చింది. గురుగారి దగ్గర రెఫర్ చేసినప్పుడు సాధన లాంటివి డిస్టర్బెన్సెస్ వస్తాయి, అందులో ఎందుకు వస్తాయంటే కొన్ని సంస్కారాలు ఎగిరిపోతాయి అంటే అలా వస్తుంది అని అన్నారు. కొన్ని సౌండ్స్ వినపడటం, కొన్ని విజన్స్ రావటం, మంచి విజన్స్ రావచ్చు, చెడ్డ విజన్స్ కూడా రావచ్చు. కుక్క కనపడుతుంది, ఇంకేదో కనపడుతుంది, అవన్నీ పట్టించుకోకూడదు, సాధన చేస్తూనే ఉండాలని చెప్పాలి. ఇంకో ప్రశ్న ఏంటంటే, మన జానకి అని ఇప్పుడు మన దగ్గరకు వచ్చే జానకి గారు కాకుండా ఇంకో జానకి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆవిడ మీరు చెప్పిన పద్ధతిలో గురువుగారు ఆల్రెడీ ఆడియోలో ఉన్న దాని పద్ధతిలో ప్రణవం ప్రాక్టీస్ చేస్తుంది, ప్రణవోపాసన చేస్తుంది. ప్రణవోపాసన చేస్తూ ఉండడం వల్ల కంటిన్యూషన్ అలా ప్రాక్టీస్ అయిపోయింది. వేరే 4 రోజులు చేయకూడని టైంలో కూడా చేయొచ్చా? తర్వాత దానివల్ల నాకు ఎన్నో చాలా గొప్ప అనుభూతులు కలుగుతున్నాయి. రేపు జరగబోయేది ఇవాళ తెలుస్తుంది, ఎవరికి ఏది కోరినా అవుతుంది. కానీ వీటి మధ్యలో రోజు ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది ప్రణవోపాసన చేసే టైంలో. దీని గురించి అంకుల్ని అడిగి ఏదన్నా సలహా అడగండి. అంటే చూడండి, కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో, ఒకే తీరుగా ఉండటం, అది ధ్యానంలో చాలా ఇంపార్టెంట్. మీరు 7 గంటలకి కూర్చుంటాను, 40 నిమిషాలు ధ్యానం చేస్తాను అంటే రోజు 7 గంటలకి కూర్చోవాలి, 40 నిమిషాలు ధ్యానం చేయాలి. ఒకనాడు 7 గంటలకు బదులు 8 కూర్చోవటం, ఒకనాడు 2 గంటలకు కూర్చోవటం, ఒక రోజు 40 నిమిషాలు చేయటం, 2 రోజులు చేయకపోవటం, ఇంకో రోజు 3 గంటలు చేసి కూర్చోవటం, అది ఇన్కన్సిస్టెన్సీ అంటారు. అది చేయకూడదు. చెప్తాను, మీరు కన్సిస్టెంట్గా ఉంటే మీరు ధ్యానంలో కూర్చొని వెంటనే మీ ముందు నేను ఉంటాను, మీ ముందు నేను వస్తాను, మీ ధ్యానాన్ని గైడ్ చేస్తాను. ఆ లాభం మీరు పొందాలంటే మీరు కన్సిస్టెన్సీ పాటించండి. దీనికి ప్రూఫ్ ఏమిటంటే, ఒకనాడు గురుగారి దగ్గర నేను ఆఫీస్లో కూర్చున్నాను, 10 గంటలు కరెక్ట్గా గురుగారు టక్కని కన్ను మూసుకున్నారు. ఏమి ఇక కన్ను మూసుకున్నారో, ఏదో ధ్యానంలో ఉన్నారా, ఏదైనా వచ్చిందంటే, సరే ఏమైంది సార్ అని అడిగాను. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ధ్యానంలో కూర్చున్నారు హైదరాబాద్లో. గోపాల్ రెడ్డి గారు అంటే మాకు మంచి డివోటీ ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆయన ముందు కనపడి వెళ్ళి ఆయన బ్లెస్ చేసి వచ్చారన్నారు. కాబట్టి ప్రూఫ్ మీకు చెప్పడం, మీరు కన్సిస్టెంట్గా ధ్యానం చేసినట్టయితే తప్పకుండా నెక్స్ట్ మినిట్ మీరు స్టార్ట్ చేసే ధ్యానం గురుగారు మీ ముందు కూర్చున్నారు, మీకు కనపడకపోవచ్చు, మీ ధ్యానాన్ని గైడ్ చేస్తారు. ఆయన గైడ్ చేసినప్పుడు ఇలాంటి నాయిస్ వచ్చి గొడవలు రావు. దీనికి కారణం ఏమంటే, ఈ గొడవలు రావడానికి కారణం కన్సిస్టెన్సీ లేకపోవటం. కన్సిస్టెన్సీ 2, బిగినింగ్ ఎప్పుడో అది కన్సిస్టెంట్గా ఉండాలి, డ్యూరేషన్ ఉంది కదా అది కన్సిస్టెంట్గా ఉండాలి అని నా అభిప్రాయం. కన్సిస్టెంట్గా మీరు చేసినట్టయితే, గురువారం ధ్యానం యూట్యూబ్గా ఆయన 4 o'clock 2 రోజులు చేస్తారు. అప్పుడు మీరు చేసిన ధ్యానం పూలుగా కన్వర్ట్ అయ్యి ఆయన మీద పూల వర్షం కురిపిస్తుంది. మీరు ఇప్పుడు పూల వర్షం గురుగారి మీద కురిపించాలంటే సాధ్యం అవుతుందా? ఆయన ఉన్నప్పుడు కూడా సాధ్యం కాదు, ఇప్పుడు అసలే సాధ్యం కాదు. మీరు ధ్యానం కన్సిస్టెంట్గా చేయగలిగితే వారికి ఇప్పుడు కూడా పూల వర్షం కురిపిస్తుంది. వారికి తెలుస్తుంది మీరు ధ్యానం చేశారని, ఆ పుణ్యమో ఏదో మీకు ఆ పరం వస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ ధ్యానంలో సాధనలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఆయన నరసింహారావు గారని హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు.
నేను ప్రతిసారి గురుగారిని వెళ్ళి దర్శించుకునేవాడిని, గురుధాంకి, భీమిలికి వెళ్ళేవాడిని. అన్ని సమస్యలు తీరిపోయేటి. మా అబ్బాయికి హైదరాబాద్ యుఎస్ఏలో ఉద్యోగం వచ్చింది. ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి గురుగారి దర్శనానికి వెళ్ళడం కుదరకపోవడం జరుగుతూ ఉండింది. మా అమెరికాలో ఉన్న మా అబ్బాయి ఉద్యోగం పోయింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గురుగారికి చెప్పుకుంటూనే ఉన్నాను. అయినా కూడా నా సమస్యలు తీరట్లేదు. నేనేమన్నా గురుగారు నా మీద ఏమన్నా కోపంగా ఉన్నారా? నేను చేసింది ఏమన్నా కరెక్ట్గా లేకపోవడం వల్ల, నేను గురుగారు లింక్ కట్ చేసుకోవడం మిస్ అవ్వడం వల్ల తప్పు చేశానా? నాకు ఎలా నా పరిష్కారం చెప్పమని అంకుల్ని అడగండి. గురుగారికి కోపం అనేది రాదు. వారి కోపం అంటే రుద్రుడికి వచ్చిన కోపం కింద లెక్క. ప్రపంచం కాడిపోతుంది ఆయన నిజంగా కోపం వస్తే. వారు అమ్మ బామ్మగారు అంటాం. వాడి భాషలో అబ్బాయికి కోపం ఏనాడు రాదండి, ఉడుకుమోత్తనం రావచ్చు అని చెప్పింది. నాకు అది తెలుగు రాదు. ఉడుకుమోత్తనం ఏమిటో నీకే తెలుసుకోండి. రెండోది, ఆయన కోపం వల్ల వీడికి పనులు అవ్వకపోవటం అనేది ఉండదు. ఈవిడ కర్మ ప్రకారంగా అలా జరుగుతుంది. ఈవిడ బెస్ట్ థింగ్ ఏమిటంటే, స్వామి నీకే చెప్పేస్తున్నాను, నాకు స్వార్థం మాత్రం ఇవ్వు, నేను అజిటేట్ అయ్యే నాకు సాధన అడ్డం వచ్చేటట్టు చేయకు అని వదిలిపెట్టేస్తే మంచిది. ఎప్పుడైనా బంతి మన కోట్ల ఉండకూడదు, అవతల కోట్ల పడేయాలి. గురువారి దగ్గర ఏ సమస్య ఉంటే కూడా అది సాల్వ్ చేయటం ఆయన సులభం. మన దగ్గర మన సమస్య పెట్టుకుని ఏడుస్తుంటే ఏనాటికి అది సమస్య తీరదు. కాబట్టి అన్నిటికీ మొదట్లోనే మీరు అన్నిటికీ పరిష్కారం చెప్పారు. మొదట్లోనే ట్రస్ట్ అనేది చెప్పారు. అది అందరికీ వర్తిస్తుంది. అది తర్వాత రామాంజీ రెడ్డి అని కర్నూలు నుంచి ఒక మాట అడిగారు. మీరు అందరూ గురుగారిని దర్శించుకున్న వాళ్ళు గోపిచంద్ అన్నయ్య, నేను ఎప్పటి నుంచో ఈ యూట్యూబ్లలో చూసిన కాడి నుంచి గురుగారు ఫాలోయర్ని అయ్యి వరంగల్ కూడా వచ్చి వెళ్ళాను, మిమ్మల్ని కూడా కలిశాను. అంకుల్ ద్వారా మీ అందరూ గురుగారితో ఫిజికల్గా పొందిన అనుభూతి నాకు ఎలా రావాలి, గురుగారితో మీరు మాట్లాడింది, గురుగారి స్పర్శ మీరు చేసింది, అవన్నీ నాకు ఎలా కలగాలి, నేను ఎలా ఈ జీవితంలో ఎలా మిస్ అయ్యాను ఆయన్ని అది చేయకుండా, ఆ బాధ చెప్పలేని బాధలో ఉన్నాను, నాలాగా ఎంతోమంది ఉండుంటారు, ఏదన్నా ఒక మార్గం చెప్పమనండి అంకుల్ని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పోయిన మీటింగ్లో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక సాధకుడు జీవనంలో ఒకే ఒక మారు సహజీవన అనుభూతి ఇస్తారు గురుగారు. సహజీవన అనుభూతి కావాలంటే తీవ్రమైన కోరిక కావాలి. లేకపోతే వాడు చాలా వెదలుగా ఉండాలి. ఆయన దగ్గర ఉండి బాగు చేస్తే కానీ బాగుపడేటట్టు ఉండకూడదు. అప్పుడు గురుగారు దగ్గర కూర్చోపెట్టుకొని ఆయన బాగు చేస్తారు. లేకపోతే తీవ్రకుంటే సహజీవనం ఇస్తారు. ఆయన ఒకనాడు సహజీవనం పొంది ఆ ఒక ఛాన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు సహజీవనం లేదని. ఆయన పొంది ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, మీరున్నారు, నాకు సహజీవనం ఉంది, నేను గొప్ప వచ్చి మాట్లాడుకుంటున్నాను. మీలో కొంతమంది సహజీవనం లేదనుకుంటున్నారు. నిజం కాదు అది. మీరు పోయిన జన్మలో సహజీవనం పొందారు. మీరు నెక్స్ట్ జన్మలో నేను ఆడియన్స్లో ఉంటాను, మీరేమో సహజీవనం పొంది ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడతారు గురుగారితో సహజీవనం. కాబట్టి దానికి గట్టి కోరిక ఉండాలి. కోరిక అంటే ఒక జన్మ కాదు, 3 జన్మలు కూడా అది ఇవ్వచ్చు. ఆయనకి ఇండిపెండెన్స్ ఎంత ఉందంటే ఊహించలేదు. కాబట్టి మీకు ఇంతవరకు ఉందో ఎందుకు మీకు ఇప్పుడు నాకు వచ్చే జన్మలో సహజీవనం కావాలని అడగండి. అది ఒకటి. రెండోది, సహజీవన అనుభూతి ఫిజికల్ సహజీవనం లేకనే మీకు కొంతమంది అడగండి, అది కూడా ఇస్తాడు. కాబట్టి మీరు అడిగి తీసుకోవాల్సింది విషయం. గతంలో మీరు చెప్పిన ప్రకారం గురుగారు మాట్లాడింది ఒక వీడియోలో ఎన్ని దాని ప్రకారం కోరుకుంటే ఆయనతో పాటు సహజీవనం చేయొచ్చు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆయనతో పాటు ఉండొచ్చు. లేకపోతే ఆప్షను, గురుగారిని మొత్తం నాకు మనం మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం లేకుండా జన్మరాహిత్యాన్ని ఇవ్వండి అని అడిగితే ఆయన ముక్తి మోక్షం ఇచ్చేస్తారు. ఈ రెండిట్లలో ఏది కోరుకుంటే ఉత్తమమైందని మీరు భావిస్తున్నారు, సలహా ఇస్తారు? నాకు ముక్తి కావాలని కోరలేదండి. ఐ వాంట్ టు కన్ఫెస్. నేను ముక్తి కావాలి, జన్మరాహిత్యం కావాలి నేను కోరలేదు.
నేను కోరినట్టు గురువుతో ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. అది అందులో ఉన్న తీపి వేరు. జన్మ లేకపోతే ఏమైంది? జన్మ తీసుకుంటే మాత్రం ఏమైంది? గురువుతో మీరు ఉన్నారనుకోండి, దానివల్ల మీకేమి నష్టం కాదు, మీకు అన్నం మీరు అంటారు. ఒక్కసారి మీరు ముక్తి చేసిన తర్వాత ఎన్ని జన్మలు ఆయనతో పాటు ఆయన సేవ చేయొచ్చు, ఆయన చేసిన పనులు ఉండొచ్చు, సహజీవన అనుభూతి పొందుతూ ఉండొచ్చు. కాబట్టి ముక్తి కన్నా గొప్పది సహజీవనం అని నా అభిప్రాయం, సొంత అభిప్రాయం. ఒకసారి వివేకానందుడు చెప్పినట్టు ఉంది. ఆ రామకృష్ణ పరమహంసుడిని ఆయన గురువు ఆయన అడిగారు, నాకు ఎన్ని వేల జన్మలు కావాలంటే చీమ దోమ కావాలంటే పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో ఉండాలి, నీతో పాటు ఉండాలి అన్న అడిగారు ఆయన. అది ప్రతి జన్మలో కూడా గురుగారి భక్తుడే ఉంటే చాలా అంటున్నారు అంకుల్.